హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే ఈ వీడియోలో మనం ఎస్బీఐ వారి యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ అనేది ఒక మంత్లీ ఇన్కమ్ స్కీమ్గా చెప్పుకోవచ్చు. సో అలానే మనము ఎలా అయితే జనరల్గా లోన్ తీసుకున్నప్పుడు రీపేమెంట్ అనేది చేస్తామో, అంటే ఎలా ఎప్పుడైనా మనం లోన్ తీసుకున్నట్లయితే రీపేమెంట్ అనేది ప్రీమియం ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి ఎలా అయితే పే చేస్తామో, సో అలాగా మనకి ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ అనేది ఒక్కసారి కనుక మనం డిపాజిట్ చేసినట్లయితే సో మంత్లీ ఇన్కమ్ గా మంత్లీ రిటర్న్ గా మనకు కావాలి అనుకుంటే అలానే ప్రీమియం ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి యాడ్ అవుతూ అయితే మన అకౌంట్ లో అయితే పడుతుంది. సో మనకి మంత్ కి ఎంత అమౌంట్ రిటర్న్ రావాలి అనుకుంటే అంత అమౌంట్ ని బట్టి మనం డిపాజిట్ అయితే చేయొచ్చు. సో నెక్స్ట్ ఈ స్కీమ్ డీటెయిల్స్ లోకి వెళ్తే, సో ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్రీమియము, సో ఏదైతే మనం జనరల్ గా లోన్ అయితే తీసుకొని రీపేమెంట్ అనేది చేస్తామో, సో రీపేమెంట్ లో ఖచ్చితంగా మనము ప్రీమియము అలానే ఇంట్రెస్ట్ కలిపి అయితే రీపేమెంట్ అనేది చేస్తాము. ఇన్ ది సేమ్ మేనర్ మనకి ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ లో సో ఒక్కసారి మనం డిపాజిట్ అనేది చేసేస్తాము. సో దాంట్లో నుంచి మన ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి మనకి అమౌంట్ అలానే దాని మీద ఇంట్రెస్ట్ మొత్తం కలిపి మన అకౌంట్ లో అయితే పడుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి డిపాజిట్ పీరియడ్. సో ఈ డిపాజిట్ పీరియడ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇది మనకి 36, 60, 84 ఆర్ 120 మంత్స్, అంటే 3 years, 5 years, 7 years లేదా 10 years వరకు మనకి డ్యూరేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. సో అలానే ఈ స్కీమ్ అనేది అన్ని ఎస్బీఐ బ్రాంచెస్ లోనూ అవైలబిలిటీలో ఉంటుంది. సో ఈ స్కీమ్ అనేది జనరల్ గా వచ్చేసరికి మనకి డిపాజిట్ అమౌంట్ బేస్డ్ ఆన్ మినిమం మంత్లీ అనేది 1000 రూపీస్. సో డిపాజిట్ అమౌంట్ అనేది మనకి మినిమం వచ్చేసరికి 1000 రూపీస్ గా అయితే ఉంటుంది. మాక్సిమం డిపాజిట్ అమౌంట్ వచ్చేసరికి నో లిమిట్. సో మనం ఎంత కావాలంటే అంత అమౌంట్, అంటే మన దగ్గర ఒక 5 lakhs ఉంది, 5 lakhs తీసుకొని వెళ్ళి మనము డిపాజిట్ చేయొచ్చు, లేదా 10 lakhs ఉంది వెళ్ళి చేయొచ్చు, లేదా 1 crore ఉంది. సో అలా ఉన్నా కూడా మనకి వెళ్ళి డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. సో ఎందుకంటే దీనికి అప్పర్ లిమిట్ అనేది ఏం లేదు. సో ఎంత అమౌంట్ అయినా కూడా మనము వేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి లోన్ ఆర్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. సో ఈ డిపాజిట్ కనుక మనం చేసినట్లయితే తర్వాత మనకి అమౌంట్ కావాలి అనుకుంటే సో మన దగ్గర ఎంత రిమైనింగ్ బ్యాలెన్స్ అయితే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 5 years అనేది ప్లాన్ వేసేసాము. సో ఈ స్కీమ్ లో 5 years డిపాజిట్ చేసేసిన తర్వాత ఒక 1 year వరకు మనము మంత్లీ ఇన్కమ్ గా దాన్ని రిసీవ్ చేసేసుకున్నాము అమౌంట్ ని. సో రిమైనింగ్ 4 years బ్యాలెన్స్ ఎంతైతే ఉంటుందో సో ఆ 4 years కి మనకి లోన్ ఫెసిలిటీ అయితే ఇస్తారు. సో ఆ 4 years లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh రూపీస్ అనేది 1 year కి మనం రిసీవ్ చేసేసుకున్నాం అనుకోండి, రిమైనింగ్ 4 lakhs లో 75% వరకు అయితే మనం లోన్ అనేది అవైల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒకవేళ లోన్ కనుక తీసుకున్నట్లయితే తర్వాత నుంచి మనకి ఏదైతే ఎవ్రీ మంత్ ఇన్కమ్ గా మనకి వస్తూ ఉంటుందో సో ఆ అమౌంట్ అనేది మన లోన్ అకౌంట్ లో అయితే క్రెడిట్ అయిపోతూ వస్తుంది. సో ట్రాన్స్ఫరబిలిటీ అలౌడ్ అమాంగ్ బ్రాంచెస్. సో మనకి కావాలి అనుకుంటే ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్ కూడా ఈ అకౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో అలానే ఎలిజిబిలిటీకి వచ్చేసరికి రెసిడెంట్ ఇండివిజువల్స్, సో ఎవరైనా కూడా ఇండివిజువల్ ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ మైనర్స్. సో మైనర్స్ కూడా ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి ఈ అకౌంట్ అనేది మనం సింగిల్ గా అయినా ఓపెన్ చేసుకోవచ్చు, అలా లేదు అనుకుంటే జాయింట్ అకౌంట్ అయినా మెయింటైన్ చేయొచ్చు. సో ప్రీ మెచ్యూర్ క్లోజర్ ఇస్ పర్మిటెడ్ ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ డిపాజిటర్. సో మనకి ఒకవేళ ప్రీ మెచ్యూర్ గా క్లోజ్ చేసుకోవాలి అనుకుంటే డిపాజిటర్ చనిపోయినట్లయితే మనం ప్రీ మెచ్యూర్ క్లోజర్ అనేది చేసుకోవచ్చు. సో అప్పుడు వచ్చేసరికి మనం ఆల్రెడీ నామినీని కూడా యాడ్ చేసి ఉంటాం కాబట్టి అమౌంట్ అనేది నామినీకి అయితే వెళ్తుంది. సో జనరల్ గా ఇప్పుడు ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ లో ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఎలా ఉందో చూద్దాము. సో ఇక్కడ వచ్చేసరికి ఇంట్రెస్ట్ రేట్స్ ఫర్ జనరల్ సిటిజన్స్, సో అలానే సీనియర్ సిటిజన్స్. సో సీనియర్ సిటిజన్స్ కి ఎలా ఉంటుంది, అలానే జనరల్ సిటిజన్స్ కి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎలా ఉందో చూద్దాము. ఒకవేళ మనం టెన్యూర్ పీరియడ్ కనుక 7 days to 45 days పెడితే జనరల్ సిటిజన్ కి వచ్చి 3.5% గా ఉంది, అలానే సీనియర్ సిటిజన్ కి 4% గా ఉంటుంది. సో 46 days to 179 days అయితే 5.5%, 6%. సో 180 days to 210 days అయితే
6%, అలానే 6.5% సీనియర్ సిటిజన్స్ కి. సో 211 days టు లెస్ దెన్ ఏ ఇయర్. సో 1 year వరకు కనుక మనం ఈ యానిటీ డిపాజిట్ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తే సో మనకు వచ్చేసరికి 6.25% అనేది జనరల్ సిటిజన్స్ కు ఉండే ఇంట్రెస్ట్ రేట్. అలానే ఇటు సైడ్ మన సీనియర్ సిటిజన్స్ వచ్చేసి 6.75% ఉంటుంది. అలానే 1 to 2 years కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 6.8%, సీనియర్ సిటిజన్ కి అయితే 7.3%. 2 to 3 years వేసాము అంటే మనకి జనరల్ సిటిజన్ కి 7%, అలానే సీనియర్ సిటిజన్ కి 7.5%. సో 3 years to 5 years వేసాము అంటే 6.75%, 7.25%. 5 to 10 years అయితే 6.5%, అలానే సీనియర్ సిటిజన్ కి 7.5% గా ఉంది. సో నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఒకవేళ మనం SBI యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ లో 10 lakh rupees కనుక ఒకసారిగా డిపాజిట్ చేసి టెన్యూర్ పీరియడ్ అనేది 5 years కనుక పెట్టుకుంటే, సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు 5 years టెన్యూర్ పీరియడ్ కి వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 6.5%. సో 10 lakhs కనుక మనం డిపాజిట్ చేసి టెన్యూర్ పీరియడ్ 5 years అనేది పెట్టుకుంటే ఇంట్రెస్ట్ రేట్ 6.5% ప్రకారం మంత్లీ రిటర్న్ అమౌంట్ అనేది మనకి 19,500 రూపీస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇంత ముందు చెప్పుకున్నట్టు ఈ 19,500 రూపీస్ మంత్లీ ఏదైతే మనకు వస్తుందో సో ఈ మంత్లీ వచ్చే అమౌంట్ లో మనకి ప్రిన్సిపల్ అమౌంట్ యాడ్ అయి ఉంటుంది, అలానే ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా యాడ్ అయి ఉంటుంది. సో ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి ఇందులో 14,080 రూపీస్ అనేది ప్రిన్సిపల్ అమౌంట్, అలానే ఇంట్రెస్ట్ అమౌంట్ వచ్చేసరికి 5,420 రూపీస్. సో టోటల్ గా వచ్చేసరికి మనకి 10 lakh రూపీస్ కనుక డిపాజిట్ చేసి 5 years మనకి 10 lakh రూపీస్ తో పాటు ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ మంత్ మనకి కావాలి అనుకుంటే 5 years టెన్యూర్ పీరియడ్ కి గాను 19,500 రూపీస్ అయితే మనకి రిటర్న్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ SBI యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ అనేది మనకి మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గా అయితే చెప్పుకోవచ్చు. సో ఎవరైనా మీలో ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే బ్రాంచ్ SBI బ్రాంచ్ ని అప్రోచ్ అయ్యేసి మీరు డిపాజిట్ అయితే తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి.